ధర్మక్షేత్రానికి స్వాగతం. దండకారణ్యం అంటే ఏంటి? అంత భయంకరంగా ఉంటుందా? ఆ పేరు ఎలా వచ్చింది? ఆ కథ చెప్తా వినండి. ఇక్ష్వాకు మహారాజు కుమారుడు, దుష్టుడు అయిన దండుడు అనేవాడు బాల్యం నుంచే అందరినీ హింసించేవాడు. ఇవి అన్నీ గమనించిన మహారాజు దండుని తన నగరం నుంచి వెలివేసి వింధ్య పర్వతాలకు పంపాడు. వింధ్య పర్వతానికి దక్షిణమున మధుమంతము అనే ప్రాంతాన్ని దండుడు పరిపాలించేవాడు. ఇతడు రాక్షసులతో స్నేహం చేస్తూ శుక్రాచార్యుని దగ్గర విద్యను నేర్చుకున్నాడు. దండుడు గురుపుత్రిక అని చూడక శుక్రాచార్యుని కుమార్తెగు అరజను చూసి వెర్రివాడై కామాతురుడై బలవంతంగా ఆమెతో రమించాడు. వెంటనే అరజ తన తండ్రి దగ్గరకు ఏడ్చుకుంటూ వెళ్ళి విషయమంతా చెప్పింది. అప్పుడు శుక్రాచార్యుడు అగ్నివలే కోపంగా ఈ రాజు పరిపాలించే ప్రాంతమంతా 100 యోజనముల వరకు మట్టితో నిండిపోతుంది అని శపించాడు. ఆ ప్రాంతమంతా మట్టి అడుగున పడటంతో అది అంతా అరణ్యంలా మారింది. దండుడు పరిపాలించాడు కనుక దండకారణ్యమైంది. ఇక్కడ అరజ ఒప్పుకోకపోయినా బలవంతం చేశాడు దండుడు. ఎందుకు? తను ఒక రాజు అని పొగరు, అహంకారం. ఒక రాజుకి తన రాజ్యం పోయింది అన్నదానికన్నా అపవాదు ఇంకేమీ ఉండదు. అందుకే ఒక రాజు అన్న ఛాయలు కూడా లేకుండా చేశాడు శుక్రాచార్యుడు. దండుడు బతికినా రాజు కాదు, అధికారం లేదు, జీవచ్ఛవంలా బ్రతికుండాల్సిందే. ఎప్పుడూ కూడా అహంకారానికి పోయి మీ విలువలను మర్చిపోకండి. రాజు అధర్మం చేస్తే రాజ్యం అరణ్యమైంది. అదే ఒక మనిషి చేస్తే తన కుటుంబమే అరణ్యమవుతుంది. తస్మాత్ జాగ్రత్త.